ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. నిరంతర ఆరాధనకు యోగ్యుడు, పూజనీయుడు, మన ప్రభువు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా మేల్కొల్పు ప్రార్థన సహవాసపు ఆశీర్వాదములు ప్రకటన చేస్తూ ఉన్నాం. అందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. మీ కుటుంబాల్లో దీవెనకరమైన పరిస్థితులు మరి ఉన్నాయని నమ్ముచున్నాను. ఒకవేళ ఎవరి జీవితాల్లో అయినా ఇబ్బందికరమైన బాధాకరమైన పరిస్థితులు ఉంటే గనక మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ దుఃఖము మరి శాశ్వత కాలము నిలిచి ఉండదని నమ్మి మరి ముందున్నటువంటి స్థితి కొరకే వేగిరపడుచు దాని నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. అట్టి ఆదరణ దేవుడు మీకు మీ కుటుంబాలకి కలుగ చేయాలని మరి నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రియ సహోదరుడా, ఒక రాయవారిగా నా యొక్క ఆశ, నాకున్నటువంటి ఉద్దేశము ఏమిటంటే నీకు ఎట్టి విధము చేతనైనను మేలు చేయాలని, ఈ రాయవారిగా నీకు ఉపయోగపడాలని. ఈ రాయవారి గురించి సొలొమోను ఒక చక్కటి మాట చెబుతున్నాడు. ఏమిటంటే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం 2వ భాగంలో, నమ్మకమైన రాయవారి ఔషధం వంటి వాడు. నమ్మకమైన రాయవారి ఔషధం వంటి వాడు. ఔషధం అంటే మెడిసిన్. నేను ఒక సేవకుడిగా మరి నేను మీకు ప్రయోజనకరంగా ఉండాలి, ఒక మెడిసిన్ లాగా ఉండాలి, ఒక ఔషధంలాగా పనిచేయాలి. నేను ఈ మెడిసిన్ ఏం చేస్తుందండి? మనలో ఉన్నటువంటి చెడు అంతటిని తీసివేస్తుంది, మనలో ఉన్న రోగమును తీసివేస్తుంది, మనలో ఉన్న జబ్బును తీసివేస్తుంది, మనకి కలిగినటువంటి రుగ్మత అంతటిని కూడా ఈ మెడిసిన్ అనేది తీసివేస్తూ ఉంటారు. దేవునికి రాయబారినైన నేను మరి దేవుని యందలి విశ్వాసముతో కట్టబడుతున్నటువంటి మీ యొక్క జీవితాల్లో అలుముకుంటున్నటువంటి చీకటిని తొలగించాలని, రుగ్మతను తొలగించాలని, భారముతోనూ ప్రయాసతోనూ మరి రాయబారిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ మెడిసిన్ మీరు చూసినట్లయితే వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యులు ఖచ్చితంగా వారు ఇచ్చేటువంటి ఆ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్లో ఉదయముననే ఖచ్చితంగా ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. వారు ఎన్ని ట్యాబ్లెట్ ఇచ్చినా ఉదయముననే వేసుకోవాల్సినటువంటి ట్యాబ్లెట్ల జాబితా కూడా ఉంటుంది. అది ఉదయముననే వేసుకోవాలి. ఉదయముననేది వేసుకున్నప్పుడు మరి బిఫోర్ ఫుడ్ ఏదైనా తినడానికి ముందు వేసుకోవాలి, తిన్న తర్వాత కూడా వేసుకోవచ్చు. అలాంటి మెడిసిన్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఇలాగ చక్కటి ఒక క్రమపట్టికలో మీకు మెడిసిన్ ఇస్తూ ఉంటాను. ఆ విధంగా దాన్ని పాటించినప్పుడు, ఆ విధంగా మెడిసిన్స్ను వేసుకున్నప్పుడు, వారు చెప్పిన విధముగా దాన్ని ఫాలో అయినప్పుడు నీ రోగం త్వరగా సెట్ అవుతుంది. నీ రోగము లేదా నీకున్న జబ్బు ఏదైతే ఉందో అది త్వరగా సెట్ అవుతుంది. లేదు నాకు నచ్చినప్పుడు వేసుకుంటాను, నాకు కావాల్సినప్పుడు వేసుకుంటాను, లేకపోతే ఈ గుర్తొచ్చినప్పుడు వేసుకుంటాను అనుకుంటే నీ రోగం నా ఇంకా అందులో ఏ సందేహం లేదు. పైగా అది ఇంకా ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయముననే వేసుకోవాల్సింది ఉదయమునే వేసుకోవాలి. ఈ మేల్కొలుపు ప్రార్థన ఉదయమునని ఎందుకు తీసుకుని వస్తున్నామంటే ఈ వాక్యంని ఉదయమునని వినాలి. ఈ ఔషధం దేవుని యొక్క రాయబారినైన నేను ఔషధం వలె వాక్యమును మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. కాబట్టి ఈ ఔషధము లేదా ఈ మెడిసిన్ మీరు ఏం చేయాలంటే ఉదయముననే వేసుకోవాలి. అంటే ఉదయముననే దీన్ని చూడాలి, ఉదయముననే దీన్ని గ్రహించాలి, ఉదయముననే దీన్ని వినాలి. వినటం వలన విశ్వాసం కలుగుతుందని లేఖనం సెలవిస్తుంది. వినటం వలన గొప్ప విశ్వాసాలు మరి జరుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం వల్ల గొప్ప గొప్ప కార్యాలు జరుగుతుంటాయి. ఉదయముననే నేను ఒక మరి నీ ఎద నిండా గుండెల నిండా ఈ వాక్యము నింపాలనే దేవుని సన్నిధిని బట్టి మరి రాయబారిగా వస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, నీకు నేను మెడిసిన్గా పనిచేయాలని, నీ ఆధ్యాత్మిక జీవితానికి నేను ఒక ఔషధంలాగా పనిచేయాలని, నీ యొక్క ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి లోపాలను సరిచేయాలని, నీ యొక్క క్రమమును సరిచేయాలని, నీ క్రమశిక్షణను నేర్పించాలని, నీకు సరైనటువంటి త్రోవను చూపించాలని, నీ వక్ర బుద్ధిని నీకు మరి వాక్యము ద్వారా ప్రశ్నించాలని, మరి నిన్ను ఏదో తక్కువ చేయాలనో నిన్ను ఏదో చులకన చేయాలనో లేకపోతే నిన్ను ఎత్తు చూపాలని కాదు. ప్రియ సహోదరుడా, నువ్వు అలాగ ఆలోచిస్తున్నావంటే నీవు చులకనైన భావము, నువ్వు చులకనైన వాడవు, చులకనైన దానవుగా ఉన్నావని అర్థం. మేము మీ ప్రయాస కలిగి ఉన్నామంటే
నీలో ఉన్నటువంటి లోపమును మేము సరిచేసి ఔషధం వలె పనిచేసి ఆ లోపము నీ నుండి తీసివేసి ప్రభువుకి మరింత దగ్గరగా నేను చేయాలని ఉద్దేశమే తప్ప మరొకటి కాదు. కాబట్టి ప్రియ సహోదరుడా, నీవు నా కోసమే చెప్తున్నారు, నా విషయం తెలిసింది కాబట్టే దాన్ని ప్రశ్నిస్తూ లేకపోతే వాక్యములు దాన్ని చూపిస్తూ చెప్తూ ఉన్నారని ఒక లో క్వాలిటీ మెంటాలిటీ ఉన్నవారు ఆలోచన చేస్తుంటారు. ప్రియ సహోదరుడా, మరి ఒక సహోదరి ఒక మెడికల్ సూపరింటెండెంట్గా పనిచేస్తుంది, ఆవిడ డాక్టర్గా. వారి వెళ్ళేటువంటి సంఘములో వారి వెళ్ళేటువంటి సేవకులు చాలా మరి పౌరుష పదజాలంతో వారిని ప్రశ్నిస్తూ ఉంటారు. పౌరుష పదాలను వాడుతూ వారు చేసేటువంటి పొరపాట్లు లేదా అతిక్రమాలను ఎత్తి చూపుతూ ఉంటారు. పశువులతోనూ పందులతోనూ ఆయన పోలుస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మరి ఈ వైద్యురాలు దేవుని యొక్క దాసుని మాటకు లోబడి, అరే నాలో ఉన్న పొరపాట్లను బట్టే కదా నన్ను ఇలాగ సంబోధిస్తున్నారు, నాలో ఉన్న పొరపాట్లను బట్టే కదా నన్ను ఈ విధంగా గద్దిస్తూ ఉన్నారని వాటిని తీసుకుని దానికి తగినట్టుగా వారు మరి వాక్యానికి తగినట్టుగా వారి జీవితాలను మార్చుకున్నారు. ప్రియ సహోదరుడా, దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో వారిని హెచ్చిస్తున్నాడు. దేవుని అద్భుతమైన రీతిలో వారిని మరి కడుతూ ఉన్నాడు. మరి మన జీవితాలు ఎందుకని వాటిని తీసుకోలేకపోతున్నాయంటే మన ఆలోచన సరళి నేలవారు ఆలోచన సరళి మనం కలిగి ఉంటున్నాం. తక్కువ క్వాలిటీ నాణ్యత కలిగినటువంటి ఆలోచన మనకు ఉంది. తక్కువ నాణ్యత కలిగినటువంటి ఆలోచన ధోరణి మనకు ఉంది. ప్రియ సహోదరుడా, నేను నీకు ఔషధం వలె పనిచేస్తాను. ఈ ఔషధం నీకు చేదుగా అనిపించవచ్చు, ఈ ఔషధము నీకు వగరగా అనిపించవచ్చు, ఈ ఔషధము నీకు మరి వేసుకుంటూ ఉన్నప్పుడు నీకు ఆ గొంతులో నుంచి లోపలికి వెళ్ళదు. ఆయన నువ్వు బలవంతంగా అయినా సరే దాన్ని మింగాల. అరే ఇది గొంతులో నుంచి లోపలికి వెళ్ళడానికి నాకు కష్టంగా ఉంది, ఊసేస్తాను అంటే నీ రోగం తగ్గదు. అలాగే వాక్యము నీకు చేదుగా ఉండవచ్చు, వగరగా ఉండవచ్చు, తీసుకోవడానికి ఎంత ఇబ్బందిగా ఉండవచ్చు. ఆయనను తీసుకోవాల్సిందే ప్రియ సహోదరుడా, సహోదరి. తీసుకుంటే జీవితం బాగుపరచబడుతుంది, అందులో ఏ సందేహం లేదు. ఎందుకంటే నేను ఔషధం అంటే వాడినమ్మా, వాడినయ్యా. నీకోసము నీ ఆధ్యాత్మిక జీవితం కొరకు నేను ఔషధం వల్ల పనిచేస్తూ రాయబారిగా నిలబడుతున్నాను. ప్రియ సహోదరుడా, నేను ఔషధంగా మార్చబడడం కొరకు నేను ఎంత నలగొట్టబడతానో తెలుసా? ఔషధంగా మార్చబడడం, ఒక ఔషధం, ఒక టాబ్లెట్ నీంట్లో నువ్వు వేసుకోవాలంటే ఆ టాబ్లెట్ ఎంతగా ప్రాసెస్ చేసి ఎంతగా దానికి నలగొట్టబడి ఎంతో ప్రాసెస్ జరిగి ఎంతో మరి తయారు చేసే ఆ ప్రక్రియ ఎన్నో స్టేజెస్ దాటిన తర్వాత అప్పుడు కానీ నీ దగ్గరికి ఔషధంగా అది నీకు రాదు. అలాగే నేను నీ దగ్గరికి రాయబారిగా వస్తూ ఉన్నాను ఒక ఔషధం మాదిరి పనిచేయడానికి అంటే నీ ఎంతో ప్రాసెస్ చేయబడి దేవుని చేత ఎంతో నలగొట్టబడి దేవుని చేత ఎంతో మరి ఆ స్టేజ్లన్నీ దాటుకుని ఇప్పుడు నీ ముందు నేను రాయబారిగా ఔషధం వల్లే పనిచేస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా? నీ చెడు బ్రతుకును మార్చాలని. ఎందుకో తెలుసా? నీ ఆధ్యాత్మిక లోపములను సరిచేయాలని. ఎందుకో తెలుసా? నీ రుగ్మత వలన, ఆధ్యాత్మిక రుగ్మత వలన నీకు వచ్చేటటువంటి ఆ ప్రమాదకరమైనటువంటి పాతాళపు స్థితి ఏదైతుందో అది తప్పించాలని, ఆ నరక వేదన ఏదైతుందో అది నీకు నుండి దూరం చేయాలని, ఏదైతే అంధకార స్థితిలోనికి నువ్వు పోబోతున్నావో దాని నుండి తీసి నిన్ను దేవునికి దగ్గరగా ఉంచాలని కదా నా ప్రయాస. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడగలిగితే, దేవునికి వాక్యానికి నువ్వు లోబడగలిగితే, ఈ ఔషధాన్ని నువ్వు స్వీకరించగలిగితే నీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. ఏకీభవించు. ప్రభువా, నాకు సహాయం దయచే, కృప చూపించు నాయన. ఇదిగో నాయన, ఈ యొక్క వాక్యమును ఎవరైతే ఔషధంగా స్వీకరించడానికి సిద్ధపడుతున్నారో వారిలో ఇప్పుడే నీ గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరిగించండి. మీ చేతులకు అప్పగించుకుంటున్నా. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుని యేసునామమున బట్టి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.